మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం చరిత్ర సృష్టించిన ముగ్గురు పునీతులు అనే అంశం 3వ భాగం ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఈరోజు పునీత లూసీ అనే మాటకు వెలుగు అని అర్థం అన్నమాట. అలా యేసు ప్రభు కొరకు ఒక జ్యోతిలాగా మండుచున్న కాగడలాగా మండి అనేకుల విశ్వాసాన్ని బలపరుస్తుందండి. ఈ అమ్మాయి 21 సంవత్సరాలే జీవిస్తుంది, కానీ ఈ లోకంలో దేవుని మహిమపరుస్తుంది. మీరు నాకు సాక్షులు అంటారు యేసు ప్రభు పరలోకానికి వెళ్తూ. మరి యేసు ప్రభు పరిశుద్ధతకి కరుణకి సాక్షిగా జీవిస్తుంది. యెషయా 49:3లో నీవు నా సేవకుడవు, నీ వలన నాకు కీర్తి కలుగుతుంది. మనందరి వలన ఈ లోకంలో దేవునికి, పరిశుద్ధుడైన దేవునికి కీర్తి కలగాలి. మన పరిశుద్ధ జీవితం ద్వారా యేసు ప్రభులాగా జీవించాలని ప్రభు మనల్ని ఎన్నుకున్నారండి, మనల్ని సృజించారు. రోమా 8:29లో మనమందరము తన కుమారుని పోలి జీవించినట్లుగా దేవుడు మనల్ని ఎన్నుకున్నారు. ఎన్నుకున్న వాళ్ళని నీతిమంతులుగా చేస్తారు అని చెప్తున్నారు. యేసు ప్రభు యొక్క వాక్యం ద్వారా మరి పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని శుద్ధి చేస్తూ యేసు ప్రభు ప్రేమని, పరలోక తండ్రి ప్రేమని మనలో పోస్తూ మనం రోజు రోజుకి యేసుక్రీస్తులాగా మారాలి అని అన్నమాట. ఇప్పుడు మనం పునీత లూసీ గురించి ధ్యానించుకుందామండి. ఈ ముగ్గురు పునీతులు క్రీస్తు శకం 2 నుంచి 3 వరకు ఈ 100 సంవత్సరాల కాలంలో చరిత్రని సృష్టిస్తారండి. సిసిలియా గురించి ధ్యానించుకున్నాము. ఆ తర్వాత ఆగ్నెస్, నిన్న, ఈరోజు లూసీ అన్నమాట. ఒక్కరిని మించి ఒకరు ప్రభువుకి వాళ్ళ జీవితాల్ని అర్పించుకొని మరి దేవుని మహిమ కొరకు యేసుక్రీస్తే నా భర్త, నేను ఆయన వధువుని, క్రీస్తు యేసు యొక్క వధువు నేను అని యేసు ప్రభు కొరకు జీవిస్తారండి. వాళ్ళ ప్రాణాలని అర్పిస్తారు. నా కొరకు ప్రాణత్యాగం చేసిన నా క్రీస్తు కొరకు నేను ఈ జీవితాన్ని జీవిస్తానంటాడు పౌలు గలతీ 2 అన్నమాట. నాకు ఇష్టమైన వీళ్ళందరినీ నేను ఈ పుస్తకంలో రాశానండి. పునీతుల పుణ్య బాటలో, అంటే వాళ్ళు నడిచిన బాటలో మనం కూడా నడవాలి. ఆ విధంగా దేవుని మహిమపరచాలి. ఈ అమ్మాయి లూసీ క్రీస్తు శకం 283లో ఇటలీలోని సిసిలీలో జన్మిస్తుంది. వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నత కుటుంబానికి చెందిన వాళ్ళు, చాలా సంపన్నులు కూడా, గ్రీక్ వంశానికి చెందిన వాళ్ళు అన్నమాట. అయితే పుట్టుకతోటి వీళ్ళు క్రైస్తవులు కాకపోయినా క్రైస్తవ విశ్వాసంలో పెంచబడతారండి. అంటే అప్పుడప్పుడే కదా, ఇది 2-3వ శతాబ్దం అని అంటే చాలామంది యేసు ప్రభుని అంగీకరిస్తూ ఉన్నారనమాట. సిసిలియాని చూసి అనేక మంది, ఆగ్నెస్ని చూసి అనేక మంది అనమాట. అలాగే మరి చాలామంది దైవజనులు యేసు ప్రభు యొక్క జీవితాన్ని అనుకరిస్తూ ప్రభు కోసం ప్రాణాలు అర్పిస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా స్ఫూర్తిగా ఒక ఇన్స్పిరేషన్గా తీసుకున్నారనమాట. చాలా ధనవంతులండి వీళ్ళు, లూసీ వాళ్ళు అనమాట. అయితే చిన్ననాడే వాళ్ళ నాన్నగారు మరణిస్తారు కనుక అమ్మాయిని పెంచే బాధ్యత వాళ్ళ అమ్మ మీద పడుతుంది. చాలా జాగ్రత్తగా మరి ఆ అమ్మాయిని పెంచుతుందన్నమాట లూసీ వాళ్ళ మమ్మీ. ఇంకా పెళ్లి వయసు వచ్చినప్పుడు పెళ్లి చేయాలి కదా, ఆడపిల్ల అని పెళ్ళి నిర్ణయిస్తారనమాట. వద్దమ్మా అని ఎంత చెప్పినా కూడా అలా కాదమ్మా, ఆడపిల్లలు మరి వయసు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోవాలి. చిన్ననాడు తండ్రి యొక్క సంరక్షణలో, తల్లిదండ్రుల సంరక్షణ తర్వాత భర్త సంరక్షణ అవసరం. వివాహ అంతస్తులోకి అడుగు పెట్టాలి అంటే ఇంకా తల్లి మాటకి లోబడి సరే అని ఒప్పుకుంటుంది. అయితే తన మనసులో మాత్రము సిసిలియా ఉంటుంది అన్నమాట. సిసిలియా ఎలా భర్తని ఒప్పించింది తన కన్యత్వాన్ని కాపాడడానికి, ఎలా తన భర్తతో కలిసి మర్దితో కలిసి సువార్త బోధిస్తుంది. నేను కూడా అలా చేయొచ్చు,
ప్రభు నాకు ఎలాగైనా సాయం చేస్తారు అనుకొని సరే అమ్మ అని ఒప్పుకుంటుందన్నమాట. ఆ తర్వాత ఏంటంటే వాళ్ళ అమ్మకి రక్తస్రావం రోగం వచ్చేస్తుందండి, బ్లీడర్స్ డిసీజ్ అనమాట. మార్కు సువార్త 5వ అధ్యాయంలో కూడా చూస్తాం కదా. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ అనమాట. ఆమె ఏమనుకుంటుందంటే ఆయన అంగి అంచు తాకితే నాకు స్వస్థత అనుకొని యేసుప్రభు అంగి అంచు తాకుతుందండి. ఆమె ఆ విశ్వాసాన్ని బట్టి యేసుప్రభు యొక్క శక్తి ఆమెలోకి ప్రవహించి ఆమెకి స్వస్థత అన్నమాట. మనం కూడా బైబిల్ గ్రంథాన్ని చదువుతూ విశ్వాసంతో ఆ శక్తి, యేసుప్రభు శక్తి, వాక్యంలో ఉన్న శక్తి మనలోకి ప్రవహిస్తుంది అన్నమాట. కనుక నేను ఎప్పుడు ఒక్కటే చెప్తాండి, 107వ కీర్తన 20వ వచనం, యేసుప్రభు వాక్యాన్ని పంపించి ఆయన స్వస్థపరిచారు. ఆయనే వాక్యం కనుక వాక్యాన్ని మనం చదవాలన్నమాట. అయితే ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే ఆ రోజులలో మరి పునీత అగతమ్మ గారండి, ఆమెను గురించి కూడా ధ్యానించుకుందాం. ఆమె కూడా వీళ్ళలాగానే సిసిలియా ఆ తర్వాత యాగ్నెస్ లాగా తన జీవితాన్ని యేసుప్రభుకి అర్పిస్తుంది అన్నమాట. కనుక చక్రవర్తికి అడ్వైజర్ అన్నమాట. తనని పెళ్లి చేసుకోమంటే చేసుకోనని చెప్తుంది. యేసుప్రభుకి నా జీవితం, ఆయనే నా భర్త, నా ఊపిరి, నా ప్రాణం అని చెప్తే ఆమెను కూడా చాలా హింసించి చంపుతారండి. మనం ధ్యానించుకుందాము తనని గురించి కూడా, పునీత అగతమ్మ. అయితే ఈ అమ్మాయి వాళ్ళ అమ్మకి చెప్తుందనమాట, అమ్మ చాలామంది పునీత అగతమ్మ గారి సమాధి దగ్గరికి వెళ్తున్నారు, అక్కడ వెళ్ళి మరి ప్రార్థన చేస్తున్నారు, దేవుణ్ణి అడుగుతున్నారు, అగతమ్మ గారిని మా కోసం ప్రార్థించండి అని. పోదామా అమ్మ అని తీసుకొని వెళ్తుందనమాట. అక్కడ అగతమ్మ గారి విజ్ఞాపన ప్రార్థన ద్వారా అద్భుత రీతిలో లూసి వాళ్ళ తల్లిగారికి స్వస్థత అవుతుందండి. అప్పుడు వాళ్ళ అమ్మ చెప్తుంది, నాకు స్వస్థత కలిగింది కదమ్మా, కనుక కృతజ్ఞతగా పేదవాళ్ళకి మన ఆస్తిని దానం చేద్దాం అని వాళ్ళ అమ్మే చెప్తుందన్నమాట. అప్పుడు ఇంకా ఈ అమ్మాయి చాలా సంతోషంగా, వాళ్ళు చాలా ధనవంతులు కదా, సో పేదవాళ్ళకి వాళ్ళ ఆస్తిని దానం చేయడం ప్రారంభిస్తారు. సిసిలియా లాగా అనమాట, యాగ్నెస్ వాళ్ళ పేరెంట్స్ కూడా. అప్పుడు ఎవరైతే మరి ఈ అమ్మాయికి ప్రదానం చేయబడ్డాడో ఆ వ్యక్తి, ఆయనకి చాలా కోపం వస్తుందన్నమాట. ఏంటి ఆస్తి అంతా ఇట్లా ఇచ్చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళతో వచ్చి పోట్లాట పెట్టుకుంటాడనమాట. అప్పుడు ఆయన కూడా వీళ్ళు వినరు. పేదవాళ్ళకి ఇస్తే అది యేసుప్రభునికి ఇచ్చినట్లే అని చెప్పి వాళ్ళు ఇంకా పేదవాళ్ళకి దాన ధర్మాలు చేస్తూ ఉంటారనమాట. లూసీ చేస్తూ ఉంటుంది. ఇంకా ఎంతసేపటికి వినకపోయేసరికి ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే ఆ సిసిలీలో మరి గవర్నర్ ఉంటారు కదండి, ఆ గవర్నర్కి వెళ్ళి చెప్తాడనమాట, ఈ అమ్మాయి లూసీ క్రైస్తవురాలు అని. ఇంకా క్రైస్తవురాలు ఎవరైనా క్రైస్తవులని తెలిస్తే రోమా పౌరులు ఏంటంటే, రోమా సైనికులు, రోమా చక్రవర్తి క్రైస్తవుల్ని హింసించి చంపేవాళ్ళండి. అందులో ఈ టైంలో ఇంకా డయోక్లీషియన్ ఎంపరర్ అండి, ఆయన ఒక స్లోగన్ ఆజ్ఞలాగా జారీ చేస్తాడు. ఏంటంటే కిల్ ద క్రిస్టియన్స్ అండ్ బర్న్ ద బైబిల్స్ అని. పెద్ద పెద్ద రోడ్స్ ఉంటాయి కదండి ఆ సిటీలో, రోమ్ సిటీలో కానీ అక్కడక్కడ ప్రతి సిటీలో కూడా మెయిన్ చౌరస్తా ఉన్న చోట పెద్ద మాన్యుమెంట్స్ అన్నమాట, పిల్లర్స్ లాగా కట్టించి వాటి మీద రాయిస్తాడనమాట, కిల్ ద క్రిస్టియన్స్ అండ్ బర్న్ ద బైబిల్స్. ఎక్కడ కనబడితే క్రిస్టియన్స్ని చంపేయండి, మీకు బైబిల్ కనబడిందంటే దాన్ని తగలబెట్టండి, అలా ఆజ్ఞ జారీ చేస్తాడు. కాబట్టి గవర్నర్ గారు ఇంకా ఈ అమ్మాయిని బంధించి తీసుకొని వస్తారండి. క్రీస్తు శకం 304 డిసెంబర్ 13 అండి. ఆ అమ్మాయి పండుగ డిసెంబర్ 13 అనమాట. అంటే మహిమలోనికి ప్రవేశించిన రోజు అండి. సో తీసుకొని వచ్చిన తర్వాత ఇంకా ప్రశ్నలు వేయడం ప్రారంభిస్తాడనమాట. నువ్వు క్రిస్టియనా అంటే అవును అని చెప్తుంది. యేసు ప్రభు నా సొంత రక్షకుడు, ఆయన నా ప్రాణం, నా ఊపిరి, ఆయన నా భర్త అని చెప్తుందనమాట. అయితే ఇంకేం చెప్తుందంటే, నా దేహము ఆయన ఆలయము, ఆయన నాలో నివసిస్తూ ఉన్నారని చెప్తే ఈ అమ్మాయిని
దేవుని యొక్క ఆలయం అని చెప్తా ఉంది. ఎవరి దేహాలైతే పరిశుద్ధంగా ఉంటాయో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క ఆలయాలే. ఇది అమ్మాయి చెప్పేదన్నమాట. ఎవరి హృదయాలు పరిశుద్ధంగా ఉంటాయో వాళ్ళందరూ హృదయాలు కూడా దేవుని యొక్క ఆలయాలని చెప్తుందన్నమాట. దోస్ హూస్ హార్ట్స్ ఆర్ ప్యూర్, దేర్ హార్ట్స్ ఆర్ ద టెంపుల్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గార్డెన్. అంటే నువ్వు పరిశుద్ధంగా ఉన్నావు కనుక నీలో దేవుడు నివసిస్తున్నాడు అనమాట. అయితే నీతో పాపం చేయిస్తాను, అప్పుడు దేవుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాడు కదా అంటే అమ్మాయి అంటుంది, నా ప్రాణం పోయినా నేను ఈ శరీరంతో పాపం చెయ్యను, చావనైనా చేస్తాను, కానీ నా దేవుని ఆలయమైన ఈ దేహాన్ని మలినం చేయడానికి నేను ఒప్పుకోను అంటుంది. అప్పుడు ఆయనకి కోపం వస్తుంది. ఈ అమ్మాయి ఇచ్చిన సమాధానం. అప్పుడు అక్కడ ఉన్న రోమా సైనికులకి చెప్తాడు, ఈ అమ్మాయిని తీసుకొని వేశ్యాగృహానికి తీసుకొని వెళ్ళి ఈ అమ్మాయిని మలినం చేయండి అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు వస్తారండి, ఆ రోమా సైనికులు తలారీలు ఉంటారు కదా, వాళ్ళు వచ్చి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్దామని అనమాట వేశ్యాగృహానికి. అప్పుడు వాళ్ళు అసలు అమ్మాయిని కదల్చలేకపోతారనమాట. అట్లా ఒక ఇనుప స్తంభంలాగా బిగుసుకొని పోతుంది. ఎంత ప్రయత్నించినా అమ్మాయిని కదల్చకుండా, ఎంత ప్రయత్నించినా కూడా అమ్మాయిని కదల్చలేకపోతారండి. నాకు అప్పుడు ఏం గుర్తొచ్చిందంటే ఇర్మియా 1:18 అనమాట. దేవుడు ఇర్మియాతో మాట్లాడుతూ చెప్తున్నాడు అనమాట, నేను నీకు అధికారం ఇస్తున్నాను రాజ్యముల మీద, వాటిని కూలద్రోయడానికి మళ్ళా కట్టడానికి, అంటే సైతాన్ రాజ్యాన్ని కూలద్రోసి దేవుని రాజ్యాన్ని కట్టడానికి నేను నీకు అధికారం ఇస్తున్నాను. నేను ఈ దినంన నిన్ను ఇనుప స్తంభంలాగా, ఇత్తడి తలుపులాగా, సురక్షిత పట్టణంలాగా చేస్తున్నాను. ఇనుప స్తంభం కదలకుండా ఎట్లా ఉంటుందో అట్లానే నిన్ను చేస్తాను. నీతో పోరాడతారు, ఈ దేశంలో అధికారులు పోరాడతారు, రాజులు పోరాడతారు, కానీ వాళ్ళెవ్వరూ నిన్ను గెలవలేరు. నేను నీకు తోడుగా ఉండి నేను నిన్ను గెలిపిస్తాను. మనం దేవుని యొక్క చిత్తం చేస్తున్నప్పుడు చాలామంది పోరాడతారండి. సైతాను పరిపాలిస్తున్నటువంటి ఈ లోకంలో మరి దుష్టులు నీతిమంతుల మీద పోరాటం చేస్తారు, కానీ దుష్టులు గెలవలేరండి. నీతిమంతులు సింహంలాగా ధైర్యాన్ని కలిగి ఉండి దేవుడు వాళ్ళని గెలిపిస్తారనమాట. ఈ అమ్మాయిని ఎంత ప్రయత్నించినా కూడా 21 సంవత్సరాల అమ్మాయి, కానీ వాళ్ళు కదపలేకపోతారు. ఎందుకంటే అమ్మాయిలు ఎవరు ఉన్నారంటే యేసు ప్రభు ఉన్నాడనమాట. అందుకే శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మకార్యం. ఈ పునీతులందరూ కూడా యేసు ప్రభుని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు ముగ్గురు వాళ్ళ యొక్క ఆలయంలో, వాళ్ళ హృదయంలో నివసించారు. దేవుని ఆలయాలుగా వాళ్ళ దేహాల్ని మార్చారనమాట. కనుక ఎవరు అద్భుతాలు చేసినా, అంతోని వారు అద్భుతాలు చేశారు, శౌరి వారు అద్భుతాలు చేశారు, వాళ్ళు కాదండి, వాళ్ళలో నివసిస్తున్న క్రీస్తు అనమాట. పేతురే చెప్తాడు, కుంటివాన్ని స్వస్థపరిచినప్పుడు ఎలా చేశారు అంటే మా సొంత శక్తి కాదు, నజరేయుడైన యేసు ఆయనే స్వస్థపరిచాడని. అప్పుడు ఆ అమ్మాయి చెప్తుంది అనమాట, నేను చెప్పాను కదా మీరు నన్ను కదల్పలేరు, ఎందుకంటే బలమైన పరిశుద్ధాత్మదేవుడు నాలో ఉన్నాడు అని అన్నప్పుడు ఆయనకి చాలా కోపం వస్తుందండి. ఆ గవర్నర్కి కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే నూనె బాగా సల్ల కాగే నూనె తీసుకొని వచ్చి ఈ అమ్మాయి మీద పొయ్యండి అంటాడు. ఈ విధంగా టార్చర్ చేసి చంపుతారండి క్రైస్తవుల్ని 312 సంవత్సరాల వరకు అన్నమాట. అందుకే క్రైస్తవులు నిజమైన క్రైస్తవులు అంటే అప్పుడే మనం చూడాలన్నమాట. క్రీస్తు శకం 30 తర్వాత 30 నుండి 312 వరకు అన్నమాట. అప్పుడు ఆ మీద కాలే నూనె పోస్తారండి. ఆ నూనె పోస్తూ ఉన్నప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటుంది అన్నమాట. గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, వాక్యంతో విశ్వాన్ని సృజించిన దేవుడు, మన్నాన్ని కురిపించిన దేవా నీకు వందనాలు అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటే ఆయనకి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. ఆ గవర్నర్కి కోపం వచ్చేసి ఏం చేస్తాడంటే అగ్నిగుండంలోనికి అమ్మాయిని నెట్టేసాడు. అప్పుడు ఇంకా అగ్నిగుండాన్ని తయారు చేసి ఆ అమ్మాయిని అగ్నిగుండంలోనికి నెట్టేస్తారండి. ఆ మంటల మధ్యలో దానియేలు స్నేహితులు ఎలాగైతే దేవుని స్తుతించారో అలాగే ఈ అమ్మాయి కూడా దేవుని స్తుతిస్తూ ఉంటుందన్నమాట. సకల సృష్టి ప్రభుని స్తుతించండి,
రేయింబవులారా ప్రభుని స్తుతించండి, మంచు పొగ మంచులారా ప్రభుని స్తుతించండి, సూర్యచంద్ర తారకలారా ప్రభుని స్తుతించండి, భూమి మీద పెరిగే ప్రాణులారా, వృక్షంలారా, జంతువులారా, సముద్రంలో చేపలారా ప్రభుని స్తుతించండి. అలా దేవుని స్తుతిస్తుంటే ఆయనకి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట. కోపం వచ్చేసి ఇంకా అమ్మాయిని కత్తితో పొడిచి పొడిచి చంపండి అని చెప్తాడు. ఆయనకి ఇంకా కోపము కక్ష పెరుగుతుంటాయన్నమాట. అమ్మాయి చెప్తుంది, నేను చెప్పాను కదా. అమ్మాయి చాలా మెల్లగా చెప్తుందండి. ఆయనైతే అరుస్తుంటాడు, ఈ అమ్మాయి మాత్రము యేసుప్రభుని కలిగి ఉంది కదా, మెల్లగా చెప్తుంది, నేను చెప్పాను కదా పరిశుద్ధ ఆత్మదేవుడు నాలో ఉన్నారు, కనుక నీవు నన్నేమీ చేయలేవు. మలినం చేయడమే కాదు, ఆ కాలే నూనె పోసిన అగ్నిగుండంలో ఉన్నా కూడా ఏమీ కాదనమాట. అప్పుడు పొడిచి పొడిచి చంపండి ఈ అమ్మాయిని అన్నప్పుడు ఇంకా అమ్మాయి కూడా ప్రార్థిస్తుంది అగ్నెస్ లాగా, ఇంకా నన్ను కాపాడొద్దు యేసయ్యా, నేను తొందరగా నీ దగ్గరికి రావాలి. అప్పుడు అక్కడ ఒక తలారి, ఇలా క్రిస్టియన్స్ని చంపడానికే కొంతమంది జాబ్ అండి, సైనికుల జాబ్ అన్నమాట, గొంతులో అమ్మాయిని పొడి చేస్తాడండి. అప్పుడు ఒక్కసారిగా కుప్ప కూలిపోతుంది. అప్పుడు ఇంకా దేవునికి ప్రార్థన చేస్తుంది అనమాట, నేను దివ్యస ప్రసాదం స్వీకరించే వరకు నన్ను బ్రతకనివ్వండి అని చెప్తే అప్పుడు ఫాదర్ గారు వచ్చి దివ్యస ప్రసాదాన్ని ఇస్తారు. ఆ తర్వాత సంతోషంగా ప్రభా నన్ను నీ సన్నిధిలోనికి స్వీకరించండి అని ప్రార్థించి డిసెంబర్ 13వ తారీఖున పరలోకానికి చేరుకుంటుందండి. లూసీ అంటే వెలుగు అని అర్థం అన్నమాట. లోకానికి వెలుగైన యేసు ప్రభుని ఆమె కలిగి ఉండి అందరికీ ఒక మండుచున్న కాగడలాగా అందరి విశ్వాసాన్ని ఆ అమ్మాయి బలపరుస్తుందన్నమాట. ఆ 21 సంవత్సరాల్లోనే సువార్తని బోధిస్తుంది. సిసిలీలో పేదవాళ్ళకి సువార్త బోధించడం అంటే ఆ రోజులలో ఊరికే ఇలా కాదండి, పేదవాళ్ళకి తన ఆస్తిని పంచిస్తూ పరిశుద్ధంగా జీవిస్తుందన్నమాట, దేవునితో కనెక్ట్ చేయబడి. ఈరోజు మళ్ళా ప్రభు ప్రార్థన చేసినప్పుడు ఇలా చెప్పమ్మా అని చెప్పారనమాట. యోహాన్ 15:5 యేసుప్రభు ఏమంటారంటే, నేను ద్రాక్షవల్లి మీరు కొమ్మలు, మీరు నాలో అంటు కట్టబడినప్పుడు అప్పుడు మీరు ఫలిస్తారు అని చెప్పి పరిశుద్ధాత్మ మనల్ని యేసుప్రభుతో అంటు కడతాడండి. అప్పుడు చెట్టులో నుంచి రసం ఎట్లా వస్తుందో యేసుప్రభు యొక్క క్యారెక్టర్, నేచర్ మనలో పోయబడుతుంది అన్నమాట. ఆయన యొక్క స్వభావం, ప్రేమ, కరుణ, వినయము, విధేయత అన్నీ పోయబడి మనం యేసుక్రీస్తులాగా మారుతామన్నమాట. ఎవరితో మనం అంటు కట్టబడతామో వాళ్ళ స్వభావం. ఈ లోకం అంటే లోకాధిపతి సైతాను, లోకాన్ని ప్రేమించేలాగా, కింది వాటిని ప్రేమించేలాగా. కానీ యేసుప్రభుతో అంటు కట్టబడినప్పుడు యేసుప్రభు ఆత్మ, ఆ వ్యక్తి ఆత్మ లూసీ అనుకోండి, ఒకటే అదే కరుణ ప్రవహిస్తుంది అన్నమాట. మన ఆత్మ యేసుప్రభుతో అంటు కట్టబడినప్పుడు యేసుప్రభు యొక్క స్వభావం మన నుంచి ప్రవహిస్తుంది. అందువల్ల వీళ్ళందరూ కూడా యేసుప్రభు యొక్క కరుణని లోకానికి అందిస్తారండి. ఇదే క్రిస్టియానిటీ అంటే కొన్ని ప్రార్థనలు కాదండి, ఇట్ ఈస్ పర్సనల్ రిలేషన్ విత్ జీసస్. యేసు ప్రభుతో పెళ్ళి అండి ఇది. పరమగీతాల్లో చెప్తారు చూడండి, ఆ రిలేషన్. యేసు ప్రభు పరమగీతాల్లో ప్రియుడు, మరి మనము వధు, ప్రియురాలన్నమాట. ప్రియురాలు అంటుంది, నన్ను నీ పెదవులతో ముద్దు పెట్టుకో, నన్ను నీ నివాస స్థానం నాకు తీసుకొని పో, నీ పేరు పోయబడిన పరిమళ తైలం, నా ప్రియుడు కర్పూరపు పోగుతులతో సమానుడు, నేను షారోనున పూచిన గులాబీ, కొండ కోనలో వికసించిన లిల్లీ పుష్పం. లిల్లీ పుష్పం ఎంత పరిశుద్ధంగా ఉంటుందండి, గులాబీ ఎంత సువాసనను వెదజల్లుతుంది, క్రీస్తు సుగంధమై పరిమళిస్తుంది అన్నమాట ఈ అమ్మాయి. నా ప్రియుడు నావాడు, నేను అతని దాన, ఐఎమ్ హిస్ అండ్ హీస్ మైన్. ఇంకా ఇద్దరి మధ్యలో ఎవరు ఉండరు అన్నమాట. వాళ్ళిద్దరి మధ్యలో ప్రేమ సంభాషణ. యాక్చువల్గా సొలొమోన్ రాజుకి షూలాంలో ద్రాక్ష తోట ఉన్నప్పుడు, ఆ ద్రాక్ష తోటను చూడడానికి వెళ్ళినప్పుడు
వాళ్ళ ద్రాక్ష తోట ప్రక్కన గడ్డి మైదానంలో ఒక అమ్మాయి షూలాం పల్లెటూరు పిల్ల గొర్రెలు కాచుకుంటూ ఉంటుందండి. ఇద్దరు తొలిచూపులోనే ప్రేమించుకుంటారు. వాళ్ళ మధ్య జరిగిన ప్రేమ సంభాషణ ఈ పరమగీతం అన్నమాట. ప్రియుడు అంటాడు అంటే సొలొమోన్ రాజు అన్నమాట. మనకైతే యేసు ప్రభు ముళ్ళ తుప్పలలో లిల్లీ పుష్పం ఎట్లో యువతులందరిలో నా ప్రియురాలట్లు. ముళ్ళ తుప్పలంటే మన హృదయంలో ఈ లోక ఆశలన్నీ ఉన్నాయనుకోండి, అవి ముళ్ళ తుప్పలు అన్నమాట. కానీ యేసు ప్రభువే ఉన్నాడు అనుకోండి, లిల్లీ పుష్పం. ఈ లోకంలో అనేక మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళు ముళ్ళ తుప్పల్లాగా వాళ్ళ జీవితం నోరు కానీ ఈ అమ్మాయి ఎలా ఉంది అంటే లిల్లీ పుష్పం అన్నమాట. పరిశుద్ధంగా సైలెంట్గా ఆ అమ్మాయి సువాసన, ప్రేమ, కరుణ, పరిశుద్ధత అన్నమాట. ముళ్ళ తుప్పలలో లిల్లీ పుష్పం ఎట్లో యువతులందరిలో నా ప్రియురాలట్లు. అప్పుడు ప్రియురాలు అంటుంది, అడవిలోని వృక్షములలో యాపిల్ వృక్షం ఎట్లో యువకులందరిలో నా ప్రియుడట్లు. ఆ వృక్షము నీడలో విశ్రమించుట నాకు ఇష్టం. దాని ఫలములు బహుమధురంగా ఉంటాయి, తీయగా ఉంటాయి. యేసు ప్రభువే ఒక వృక్షం అండి. ఆయన వాక్యము ఒక వృక్షం అయితే ఆ వృక్షపు నీడలో, అంటే ఆ వాక్యం నీడలో మనం ఉండాలన్నమాట. ఆ యేసు ప్రభు అనే వృక్షానికి మన అంటు కట్టబడినప్పుడు ఆ వృక్షంలో నుంచి ప్రేమ, కరుణ, క్షమ, నీతి మనలో పోయబడతాయన్నమాట. అలా అంటు కట్టబడకుండా ఉన్నప్పుడు ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన స్వభావం మనలోనికి రాదండి. మనం ఇట్లా దూరంగా ఉన్నాం అనుకోండి, అలా కొన్ని జపాలు చెప్తాం అంతే. కానీ ఆయనకి మనకి పర్సనల్ రిలేషన్ ఉండదు. కానీ ఆయనతో అంటు కట్టబడినప్పుడు, వివాహం జరిగినప్పుడు భార్యాభర్తలు ఎలా ఏక శరీరులు అవుతారో, యేసు ప్రభుతో అంటు కట్టబడినప్పుడు ఆయన ఆత్మ మన ఆత్మతో ఏకీభవిస్తుంది అన్నమాట. అప్పుడు ఆయన స్వభావం మనలో పోయబడుతుంది అన్నమాట. అది దీన్నే బార్న్ అగైన్ ఎక్స్పీరియన్స్ అని అంటారండి. అలా జీవించిన వాళ్ళే ఈ పునీతులందరూ కూడా అన్నమాట. సో వాళ్ళని మాదిరిగా తీసుకొని వాళ్ళ అడుగుజాడల్లో మనం నడిచి వీళ్ళలాగా మనం కూడా దేవుణ్ణి మహిమపరుస్తాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, నీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక. ఒకే ఒక్క జీవితం ప్రభా, లూసీ మీ కొరకు పరిమళించింది ప్రభా. సుగంధ పరిమళమై ఆమె పరిమళించింది. సుగంధ పువ్వులాగా మీకు మహిమకరంగా జీవించింది. మీ యొక్క ప్రేమను లోకానికి అందించింది ప్రభా. అయ్యా, తన దేహాన్ని మీ ఆలయంగా మీకు సమర్పించుకుంది. మేము కూడా మా దేహాల్ని మీకు ఆలయంగా సమర్పించుకొని మీరు మాలో నివసిస్తూ ప్రభా మీ ప్రేమని లోకానికి మా ద్వారా అందించమని, మీ కొరకు ప్రకాశించే కృపను మాకు దయచేయమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మనం జీవించే ఒక్క జీవితము ప్రభు కొరకు జీవిద్దాం, సుగంధ పువ్వులాగా పరిమళిద్దాం. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.